హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు బై కల్పన. ఈరోజు దీపావళి కదా, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి రోజున మనము లక్ష్మీదేవికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. నేను అదే చేస్తున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. పంచామృతాలు అంటారు కదా, అంటే 5 రకాలు చక్కెర, పాలు, పెరుగు, తేనె, నెయ్యితో మనం అమ్మవారికి అభిషేకిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవికి. అసలు దీపావళి అనేది మనం ఎందుకు జరుపుకుంటామంటే, మనం శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడయ్యి లోకకంటకుడైన నరకాసుని వధిస్తాడు. దాని సందర్భంగా మనం దీపావళి అనే పండుగని జరుపుకుంటామండి. అసలు నరకాసుని ఎందుకు చంపారు అనే కథ గురించి నేను ఒక బుక్లో అనేది తెలుసుకున్నాను. దాని గురించి మీ అందరికీ చెప్దామని ఒక చిన్న సెంటెన్స్ అనేది చెప్దామని అనుకుంటున్నానండి. నరకాసుడు అనే అతను మనకు ప్రజ్యోతిషపురం అనే రాజ్యానికి పరిపాలించే రాజు అండి. తను రాజై ఉండి కూడా తను ఆ ఊరి ప్రజలని, దేవతలని అందరినీ బాగా హింసించేవాడంట, అందరినీ కష్టాలు పెట్టేవాడంట. అప్పుడు అందరూ వెళ్ళి ప్రజలు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకుంటారు, నరకాసుడు ఇలా చేస్తున్నాడు అనేసి. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రజలకు మాటిస్తాడంట, నరకాసుని నేను వధిస్తాను అనేసి. అప్పుడు బయలుదేరి వెళ్తుండగా సత్యభామ కూడా నేను కూడా వస్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు సత్యభామ ఆ నరకాసుని వధిస్తుంది. అప్పుడు వధించినప్పుడు అతను చనిపోతాడండి. అప్పుడు చనిపోయినప్పుడు ఆ ప్రజలు, ఆ రాజ్య ప్రజలు, దేవతలు అందరూ కూడా ఇళ్ళ కాడ దీపాలు అనేది పెట్టుకుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మనకు అదే రోజు దీపావళి అనే పండుగ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అని ఆ కథ నేను చదివాను, అందువల్ల చెప్తున్నాను. అప్పటి నుంచి మనం దీపావళి పండుగ అనేది చేసుకుంటున్నాము. నరకాసుడు చనిపోయిన రోజు మనకు అన్ని కష్టాలు తీరిపోయాయి కదా అనేసి ఆ ప్రజలు దీపావళి అనేది దీపకాంతులతో దీపావళి అనేది సెలబ్రేషన్ చేసుకున్నారండి. అది మీకు తెలియచేయాలనేసి చెప్పాను. నేను ఈరోజు అయితే లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకున్నాను, అభిషేకము. ఈ కథ అనేది మీకు కొంచెం సుత్తిగా అనిపించవచ్చు, ఏమో అనుకోవద్దు. నాకు తెలిసింది ఏదో మీకు తెలియచేయాలనేసి చెప్పాను, అంతేనండి. ఏమో అనుకోవద్దు, తప్పులు ఏమైనా ఉంటే స్కిప్ చేసేసేయండి. ఇలా అయితే దీపావళి రోజు నేను పూజ అనేది మొదలుపెట్టాను. అభిషేకం చేసుకున్నాక తర్వాత దేవుళ్ళకి పెట్టుకొని తర్వాత టెంకాయ అనేది కొట్టేసుకొని ప్రసాదాలు అనేది నైవేద్యం పెట్టేశానండి. అదే మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను దీపావళి రోజు మామూలుగా అయితే పులిహోర, మసాలా వడ, పాయసం అనేది ప్రసాదంగా పెట్టుకున్నాను. నేను తర్వాత ఈవినింగ్ ఒక స్వీట్ కూడా చేశానండి. అది కూడా నేను ఇలా పేపర్లో చేశాను, కరాచీ హల్వా అనేసి. అది మీకు నేను దీంట్లోనే చూపిస్తాను వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది, అదే చూపిస్తున్నాను మీకు. మనం దీపావళి రోజు ఎన్ని దీపాలు పెట్టాము అని కాదండి, దీపాలు పెట్టామా లేదా అనేది ముఖ్యము. మనం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదండి మనకు, మన ఇంటికి కూడాను. అదే నేను చూపిస్తున్నాను. దీపం పెట్టినప్పుడు మన దీపం దగ్గర పుష్పం అనేది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు నేనైతే కరాచీ హల్వా చెప్పాను కదా, కరాచీ హల్వా అనేది చూపిస్తున్నానండి. దీనికోసం నేను 1 కప్పు కార్న్ ఫ్లోర్ అంటారు కదా, మొక్కజొన్న పిండి, అది తీసుకున్నాను. అంటే నేను ఫస్ట్ టైం నేను కూడా చేయడము, అందుకని కొంచెమే క్వాంటిటీ అనేది చేస్తున్నానండి, ట్రై చేస్తున్నాను. బాగా వస్తే వీడియోలో పెడదామనేసి చేశాను, కానీ బాగా వచ్చింది, అందువల్ల నేను వీడియోలో అనేది ఇంక్లూడ్ చేస్తున్నాను. దీనికి 1 కప్పు మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నప్పుడు 1.5 కప్పు అనేది వాటర్ అనేది తీసుకొని దీన్ని మనం బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మొత్తము. అదే నేను మిక్స్ చేస్తున్నాను, వాటర్ పోస్తూ మిక్స్ చేస్తున్నానండి. ఈ స్వీట్కి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకున్నాను. దాంట్లో 1 కప్ షుగర్ తీసుకోవాలి. నేనైతే 3/4 కప్పే తీసుకున్నానండి, కానీ 1 కప్ కార్న్ ఫ్లోర్కి 1 కప్ షుగర్ ఖచ్చితంగా పడుతుంది. కొంచెం స్వీట్ అయితే తక్కువైంది, అదే నేను చెప్తున్నాను. నేనైతే 1 కప్ కన్నా తక్కువ వేసాను. దీంట్లో మనం ఒక 3/4 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్లో 1 కప్ తీసుకున్నప్పుడు షుగరు 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు అది తీగ పాకం అంటారు కదా, అంటే మనం వేళ్ళతో టచ్ చేసినప్పుడు ఒక తీగలాగా వస్తుంది. అట్లా వచ్చేంత వరకు మనం దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు నేను ఈ కార్న్ ఫ్లోర్ అనేది మిక్స్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను, ఉండలు లేకుండా చూస్తున్నాను. దీంట్లో మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మనకు ఏ కలర్ అందుబాటులో ఉంటే ఆ కలర్ అనేది వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ అనేది వేస్తున్నాను, ఒక చిటికెడు కలర్ వేసుకొని దీంట్లోనే అంతా మిక్స్ చేసేసుకోవాలి.
ఈ లోపల మనము చక్కెర పాకం చూద్దాము. అది ఇంకా దగ్గర పడలేదు. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం చేతులతో ఒకసారి టెస్ట్ చేసి చూస్తాము పాకం వచ్చిందా లేదా అనేది. అదే చూస్తున్నాను నేను. పాకం అయితే ఇంకా రాలేదు, ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఈ లోపల మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. చాలా కొత్తగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. చాలా తొందరగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంది. నేను ప్రిపేర్ చేసి అది బాగుందా లేదా అని చెక్ చేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నానండి. ఇప్పుడైతే మనకు పాకం అనేది కొంచెం దగ్గరగా వచ్చేసింది. ఒకసారి మళ్ళీ మనం టెస్ట్ చేసి చూస్తాము తీగ పాకం వచ్చిందా లేదా అనేసి. అతుక్కుంటుందండి, తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అయితే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మెయిన్గా మన ఈ మిక్స్ అనేది కలిపెడుతూనే ఉండాలండి. ఇట్లా మనం ఆపితే అది ఉండలు కట్టేస్తూ ఉంది, నేను అది గమనించాను. అందువల్ల దీన్ని మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి అది దగ్గర పడేంత వరకు. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అయితే ఒక 3-2 స్పూన్స్ అనేసి నెయ్యి పడుతుంది దీనికి. మనం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు నెయ్యి అనేది వేసేసుకోవాలి. నేను నెయ్యి అనేది వేసేసుకున్నాను, అది మీకు చూపించలేదు. ఒక 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసేసుకున్నాను. ఇలా దగ్గరగా అయితే అయిపోయింది. మనకి ఇది ఎప్పుడు అయిపోయింది అంటే మనకు పాన్కి అంటుకోకుండా ఉంటుందండి. ఇది మనం పెట్టుకున్న ఈ కడాయికి అంటుకోకుండా ఉన్నప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందని మనం అనుకోవచ్చు, గ్రహించవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఇలాచి ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి సన్నగా ముక్కలు చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్ట్గా కూడా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఇంకా టేస్ట్గా ఉందండి ఇది. ఇప్పుడు మనం ఇలాచి అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. మనకు అంటుకోకుండా కానీ వస్తే అది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ఒక ప్లేట్కి అనేది నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇదంతా సమంగా మనం పరుచుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. నేనేదో కొంచెం ఫాస్ట్గా చేసేసాను, ఇది కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చేయలేదు, అందువల్ల మీకు అలా చూపించేస్తున్నాను. ఇట్లా అంతా పూసేసుకున్నాక దీంట్లో మనం సమంగా అనేది పరుచుకోవాలి. ఈ హల్వా అనేది చూడండి ఇలాగా మనం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారాక మనకు ఇవి పీసెస్ లాగా కూడా వస్తాయి. ఇలా కట్ చేసుకున్నాను నేను, చల్లారిపోయింది. ఇప్పుడు చూద్దాము. వద్దండి, పీసులు ఇలా వస్తున్నాయి. అసలు మనకు షాపులో కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బాగుందండి. అసలు ఫస్ట్ టైం నేను కూడా చేయడము, చాలా టేస్ట్గా వచ్చింది ఈ హల్వా అనేది. అంటే ఇది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు ఈ కరాచీ హల్వా అనేది. ఇప్పుడు ఈ పీసెస్ అంతా నేను ఒక బౌల్లోకి అనేది సర్వ్ చేస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అనేది సడన్గా వచ్చినప్పుడు మనం ఇలా తొందరగా అయిపోయే స్వీట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది స్వీట్ కూడాను. చాలా మనకు ఏ ఫంక్షన్స్కైనా ఎప్పుడైనా పండగలకైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఇది వీడియో పెడదామని కూడా చేయలేదు, ఏదో చేశాను, ట్రై చేశాను, బాగా వచ్చింది కాబట్టి నేను వీడియోలో అనేది ఇంక్లూడ్ చేశానండి. చాలా బాగా వచ్చింది స్వీట్ అనేది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ అనేది పెట్టండి నాకు. మర్చిపోకుండా కామెంట్ మాత్రం పెట్టండి ఎలా వచ్చింది అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. నేనైతే ప్రసాదాలు నైవేద్యాలు అనేది మార్నింగ్ చేశాను, ఇదైతే ఈవినింగ్ అనేది ప్రిపేర్ చేశాను. అందువల్ల ఇంక నేను దేవుడికి ఇది నైవేద్యంగా పెట్టలేదు, నేను ఊరికే ట్రై చేశాను కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనకు తింటున్నప్పుడు కూడా చాలా స్మూత్గా టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా కూడా ఉంది స్వీటు. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలా పూజ అనేది చేసుకున్నాను, మళ్ళీ దీపాలు అనేది ఇలా పెట్టుకున్నానండి దేవుడి గదిలో. అయితే మీకు అదే చూపిస్తున్నాను.
ఇదైతే మా తులసికోట దగ్గర అండి. నేను లైట్స్ అయితే ఆఫ్ చేశాను. దీపాలు అప్పుడు బాగా మనకు కాంతివంతంగా కనిపిస్తాయి కదా, అందుకని లైట్స్ అనేది ఆఫ్ చేశాను. గాలికైతే బయట దీపాలు సరిగానే నిలబడలేదండి. గాలికి దీపాలు అస్సలు ఉండట్లేదు. అందువల్ల నేను తులసి చెట్టు లోపల ఒక దీపం పెట్టాను. చుట్టూ అయితే పెట్టాను, కానీ అవి గాలికి వెలగట్లేదు. ఇదైతే మా గుమ్మంలో ముగ్గండి, నేనే వేశాను. చాలా బాగా వచ్చింది. నేను కలర్స్తో వేశానండి ముగ్గు అనేది. ఇక్కడ కూడా దీపాలు పెట్టాను, కానీ అవి కూడా గాలికి వెలగలేదు. గుమ్మం దగ్గర కూడా నేను కొంచెం లోపలికే పెట్టాను. మా ఇల్లు అయితే ఇదండి. ఇట్లా నేను వేసిన ముగ్గు దీపాలు అనేది చూపిస్తున్నాను. ఇవైతే ఇక్కడైతే నేను లైట్స్ అయితే ఉంచానండి. ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాక టపాసులు అనేది మిద్దిపైకి వెళ్ళి కాల్చామండి. మా బాబు కాలుస్తున్నాడు చిచ్చుపుడ్లు అవి. మా కిందింటి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పిల్లలైతే చాలా ధైర్యంగా కాలుస్తున్నారండి టపాసులు అనేది. మేమైతే చిన్నప్పుడు అస్సలు టపాసులు కాలుస్తుంటే బయటకే వచ్చేవాళ్ళం కాదు, అంత భయంగా ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే చాలా ధైర్యంగా అనేది కాలుస్తున్నారు టపాసులు. మా అబ్బాయికి కూడా మేము అసలు అలవాటు చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా, అందుకే అబ్బాయికి కూడా కొంచెం భయమేనండి కాల్చాలంటే. మామూలుగా అయితే చుచ్చుపుడ్లు సురసురాలు అంటారు కదా, అవే కొంచెం కాలుస్తాము అంతే. ఇంకా ఎక్కువైతే మేమైతే కాల్చమండి టపాసులు అనేది. ఏదో మనం సాంగ్యానికి కాల్చాలి కాబట్టి కాలుస్తున్నాము అంతేను. టపాసులకైతే ఎక్కువ డబ్బులు పెట్టడం నాకైతే ఇష్టం ఉండదండి. పిల్లలైతే ఇలా టపాసులు అయితే కాల్చేశారు. మా దీపావళి పండుగ అయితే ఇలా పూర్తయింది. ఇది వీడియో నేను దీపావళి రోజు చేశానండి, కానీ వీడియో అనేది పెట్టలేదు, లేట్ అయింది. ఈ వీడియో అనేది నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. మీ అందరి ఇంట్లో ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లాస్ట్లో ర్యాకెట్స్ అనేది పెట్టాము, అవి కొన్ని కిందనే పోయాయి. ర్యాకెట్లు అనేది పైకి పోవాలి కదా, అవి అయితే పోలేదు, కిందనే పోయాయండి. ఇప్పుడైతే కొంచెం దూరంలో పైన అవి ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి చూపిస్తున్నాను వీడియో అనేది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా దీపావళి రోజు బయట అనేది. ఆకాశంలో చూస్తే మనకు కలర్స్ నక్షత్రాలు కలర్స్గా మనకు ఈ ర్యాకెట్స్ పోయి ఫ్లవర్స్ లాగా రావడం చాలా బాగుంటుంది. అవి చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంతేకాని ఎక్కువ డబ్బులు అయితే పెట్టయితే టపాసులు కాల్చమండి. దీపావళి పండుగ అయితే ఇలా జరిగింది. ఆ వీడియో కొంచెం లేట్గా అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి, ఏమీ అనుకోవద్దు. ర్యాకెట్లు అయితే ఇలా అయిపోయాయి, సగం కింద సగం పైన అనేది వెళ్ళాయండి. ర్యాకెట్ అనేది చూపిస్తున్నాను మీకు. అందరు కూడా ఈ దీపావళి ఇలాగే సంతోషంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.